బాగీని గుడిలో కలిసిన రాథోడ్. బాగీ, రాథోడ్ మాట్లాడుకోవటం చూసిన అమర్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. డైలీ ఈ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అమర్ జంతువుల మీద హిప్నటైజ్ చేసి ఆరు మీద, అమ్ము మీద అటాక్ చేయించింది ఎవరో కనుక్కోవాలని డిసైడ్ అవుతాడు. దీని అంతటికీ కారణం ఎవరో ఖచ్చితంగా కనిపెట్టాలి అని నిర్ణయం తీసుకుంటాడు. ఇక అమర్ చేసే ప్రయత్నం చూస్తుంటే చంబా అయితే భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇక చంబా అయితే మనోహర్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అమర్కి గోరా మీద అనుమానం వచ్చింది కాబట్టి సరిపోయింది. ఆ అనుమానం నీ మీదకు మళ్ళితే అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో చూడు. ఈలోపు నువ్వు త్వరగా తాళి కట్టించేసుకో అని అయితే చెప్తూ ఉంటుంది చంబా. ఇక చంబా అయితే మనోహరిని అలా హెచ్చరిస్తూ ఉంటుంది. ఇక మనోహరి అయితే ఏంటి ఈ పాప ఇప్పుడే పైకి వెళ్ళింది, మళ్ళీ ఎంతలోనే కిందకి దిగింది అని ఆరు పాప వైపు అంతే చూస్తూ ఉండిపోతుంది. ఇక ఆరు పాప అయితే తన దగ్గరికి రాగానే మనోహరి మండిపడుతూ ఉంటుంది. ఏ ఏంటి ఏంటి అలా చూస్తున్నావు అని అనగానే, ఏం లేదు మనోహరి, నువ్వు ఇంట్లో ఎందుకు ఉంటున్నావా అని చూస్తున్నాను అని ఆరు పాప అంటూ ఉంటుంది. అప్పుడు చంబా కొంపదీసి దీనికి గత జన్మ గుర్తుకు వచ్చిందా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు మనోహరి, ఏ నీకు నువ్వు వెళ్ళాడెంత లేవు, ఈ ఇంట్లో నేనెందుకు ఉంటున్నానని ప్రశ్నిస్తున్నావేంటి? అప్పుడు ఆరు పాప ఇలా అంటూ ఉంటుంది. అంజు అక్క మీ గురించి నాకు అంతా చెప్పింది. ఆయన ఉన్నప్పుడు ఒకలాగా, ఆయన లేనప్పుడు ఒకలాగా అక్క వాళ్ళతో ఉంటారంట కదా. మిస్ మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక మీరు వాళ్ళతో ఎలా ఉంటున్నారో అంజు అక్క నాతో మొత్తం చెప్పింది అని అయితే ఆరు పాప అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఆరు పాప, మీరు ఈ ఇంటితో ఏ సంబంధం లేకపోయినా అసలు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు అని అయితే అడుగుతూ ఉంటుంది. అంతలో అంజు పాప రెడీ అయ్యి పైనుంచి కిందకు దిగి, ఆరు ఇక్కడే ఉన్నావా అని అడుగుతూ ఉంటుంది. స్కూల్కి టైం అవుతుంది, వెళ్దాం పదా అని చెప్పి బయలుదేరతారు. ఇక ఆరు పాప అయితే వెళ్ళేటప్పుడు మనోహరిని ఒక చూపు చూస్తుంది. ఆంటీ, మీతో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి, మీరు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో ఏంటో, మీతో నేను చాలా మాట్లాడాలి అన్నట్టుగా అలా ఆ ఒక్క చూపులోనే అన్నీ కనపడేలాగా ఒక చూపు అయితే మనోహరిని చూసుకుంటూ వెళ్తుంది. ఇక అప్పుడు మనోహరి చంబాతో ఇలా అంటూ ఉంటుంది. ఇది నా గురించి ఏమనుకుంటుంది, నాకే వార్నింగ్లు ఇస్తుంది అని అంటూ మనోహరికి అయితే ముచ్చెమట్లు పడుతూ ఉంటాయి. అప్పుడు చంబా, చెప్పాను కదా మనోహరి, మళ్ళీ పుట్టిన అరుంధతిని అంత తక్కువ అంచనా వేయొద్దని. మొదటి నుంచి నేను నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకే అయితే దానికి గత జన్మ అయితే గుర్తుకు రాలేదు, కానీ ఒక్కసారి తన గత జన్మ గుర్తుకు వచ్చిందంటే ఇక అరుంధతిని ఎవరు కూడా ఆపలేరు. కాబట్టి నా మాట విను, త్వరగా అమరేంద్రని పెళ్లి చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టు. ఇక అలా చంబా హెచ్చరించడంతో ఇక మనోహరి అయితే ఏం చేసి బాగీని అమర్ నుంచి దూరం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రాత్రి అవుతుంది. అంతలో అమర్ బాగీ గురించి, పాప గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కబోర్డ్లో ఉన్న బాగీ ఫోటో తీసి చూస్తూ, బాగీ, రేపు నీ పుట్టినరోజు. నీ ప్రతి పుట్టినరోజుకి నువ్వు మళ్ళీ ఇంట్లో అడుగు పెడతావేమోనని నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటున్నాను. కానీ 5 ఏళ్లుగా నా ఆశ తీరనే లేదు. కనీసం నువ్వు రేపైనా నా జీవితంలోకి మళ్ళీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక అలా బాగీ ఫోటో చూసి అమర్ బాధపడటం దూరం నుంచి మనోహరి చూస్తుంది. ఇక మనోహరి అయితే గుండె లోతుల్లో నుంచి అమర్ అయితే బాగీ మీద ఇంత ప్రేమ పెంచుకున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. చంపేస్తాను ఆ ప్రేమని, ఉన్నివ్వను అని అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఒక రౌడీకి బాగీ ఫోటో పంపించి, ఇది రోడ్డు మీద ఎక్కడ కనిపించినా చంపేయండి అని అయితే చెప్తుంది. యాక్సిడెంట్ చేసి చంపేయండి, ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను అంటుంది మనోహరి. ఇక రౌడీలు అయితే సరే మేడం అని అనగానే అప్పుడు మనోహరి పని పూర్తి అవ్వగానే మీ అకౌంట్లో 10 లక్షలు వేస్తాను అంటుంది. ఇక ఉదయాన్నే పుట్టినరోజు నాడు బాగీ అయితే గుడికి వస్తూ ఉంటుంది. ఇక అలా బాగీ గుడికి వస్తూ ఉంటే వెనక నుంచి లారీ అయితే స్పీడ్గా గుద్దటానికి వస్తుంది. ఇక ఇదంతా కూడా అటువైపుగా వస్తున్న కరుణ గమనిస్తుంది. బాగీ అంటూ కరుణ పరుగు పరుగున వచ్చి తనని పక్కకు లాగేస్తుంది. అప్పుడు కరుణ, వసే, వెనక నుంచి లారీ అంత స్పీడ్గా వస్తున్నా అంత పరధ్యానంగా ఉన్నావేంటి, అలా రోడ్డు మీద పరధ్యానంగా నడవటం ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు అని కరుణ అయితే అంటూ ఉంటుంది. నీకు తెలుసు కదే నా ఆలోచన అంతా ఆయన గురించి, పిల్లల గురించి. ఇక అప్పుడు బాగీతో కరుణ ఇలా అంటూ ఉంటుంది. పుట్టినరోజు నాడే చావు అంచుల వరకు వెళ్ళొచ్చావే, సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ లారీ వాడు నిన్ను గుద్దేసేవాడు. సరే కానీ గుడికి వెళ్దాం పదా అని చెప్పి కరుణను తీసుకొని బాగీ అయితే గుడికి వస్తుంది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న మనోహరి సమయానికి దాని ఫ్రెండ్ రాకపోతే అది ఈ పాటికి చచ్చుండేది అని అయితే అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఇక అమర్, రాథోడ్ ఇద్దరూ కూడా ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. ఇక అమర్ అయితే బాగీ పుట్టినరోజు కావడంతో గుడికి వెళ్ళి బాగీ, పాప ఇద్దరూ కనిపించాలని మొక్కుకోవాలని అనుకుంటూ ఉంటాడు అమర్. రాథోడ్ని అమర్ గుడికి వెళ్దామా అని అడగడంతో రాథోడ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడు రాథోడ్, సార్ మీరెప్పుడు దేవుణ్ణి నమ్మటం మొదలుపెట్టారు సార్, మిస్సమ్మ మీ జీవితంలోకి వచ్చిన తర్వాతే కదా అని అనగానే అమర్, రాథోడ్ ప్లీజ్ తన పేరు ఎత్తొద్దు,
నేను లోపలికి వెళ్ళి దండం పెట్టుకుంటాను అని అయితే అమరు గుడి లోపలికి వస్తూ ఉంటాడు. నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తే వెయిట్ చేయి, లేకపోతే నువ్వు కూడా లోపలికి వచ్చేయి అని అయితే చెప్పి అమర్ అయితే గుడి లోపలికి వస్తాడు. సార్, మీరు పైకి మిస్సమ్మ మీద కోపం ఉన్నట్టు నటిస్తున్నారు, కానీ లోపల ఎంత ప్రేమ ఉందో నేను అర్థం చేసుకోగలను అని అయితే రాథోడ్ అంటూ ఉంటాడు. ఈరోజు మిస్సమ్మ పుట్టినరోజు కాబట్టే కదా మీరు గుడికి వచ్చారు. ఇదంతా కూడా నాకు అర్థమవుతుంది సార్. త్వరలోనే ఆ దేవుడు మిమ్మల్ని ఇద్దరిని కలుపుతాడు. ఇక అలా రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. బాగి కూడా అదే గుడికి వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు కరుణ, బాగి నువ్వు వెళ్ళి ప్రదక్షిణలు చేసిరా, నేను ఇక్కడ కూర్చుంటాను అని చెప్తుంది. ఇక అమర్ కూడా గుడి లోపలికి వచ్చి ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. బాగి తెలిసిన వాళ్ళు కనిపించడంతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అక్కడ అమర్ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఎవరినో చూసి బాగి అనుకొని బాగి అని పిలుస్తూ ఉంటాడు. ఇక నేను చూసింది బాగి నేనని చెప్పి అమర్ అయితే గుడి అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక అప్పుడు రాథోడ్, సార్ ఎవరి కోసం వెతుకుతున్నారు అనగానే, బాగిని నేను చూశాను రాథోడ్ అని అమర్ చెప్తూ ఉంటాడు. అప్పుడు రాథోడ్, ఏంటి సార్ మిస్సమ్మని చూసారా? అయితే ఖచ్చితంగా మిస్సమ్మ ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది సార్ అని అంటూ ఉంటాడు. ఇక ఆ గుడంతా కూడా రాథోడ్ వెతుకుతూ ఉంటాడు. అయితే ఇక గుడి లోపల అలా వెతుకుతూ ఉన్నప్పుడు కరుణ కనిపిస్తుంది. అప్పుడు రాథోడ్ని ఇలా అడుగుతూ ఉంటుంది కరుణ, ఎవరి కోసం వెతుకుతున్నావు అని అనగానే, మా సార్కి మిస్సమ్మ కనిపించిందంట. గుడి అంతా వెతికినా కూడా మరి మిస్సమ్మ కనపడలేదు అని అయితే చెప్తూ ఉంటాడు రాథోడ్. ఒకవేళ అదంతా కూడా మా సార్ భ్రమ అయ్యి ఉంటుంది అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. మిస్సమ్మ గురించి మా సార్ ఆలోచించిన క్షణం అంటూ లేదు అని కరుణ్తో చెప్తూ ఉంటాడు రాథోడ్. మిస్సమ్మ కనిపించడం మీ సార్ భ్రమ కాదు, నిజమే, అదిగో అక్కడ ఉంది చూడు అని అయితే రాథోడ్కి చూపిస్తుంది. ఇక రాథోడ్ అయితే స్తంభం పక్కన నిలబడి ఉన్న బాగిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మిస్సమ్మ, నువ్వేనా నేను చూస్తుంది, నిన్నేనా? ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు కనపడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని రాథోడ్ అంటూ ఉంటాడు. ఎందుకు ఇంటిని, సార్ని, పిల్లల్ని ఎందుకు వదిలి వెళ్ళిపోయావు మిస్సమ్మ అని అయితే అడుగుతూ ఉంటాడు రాథోడ్. పాపం తీసుకొని మరీ వెళ్ళిపోయావు అని అడుగుతూ ఉంటే, ఇక నన్ను క్షమించు రాథోడ్ అని బాగి చెప్తూ ఉంటుంది. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవటానికి ఒక బలమైన కారణం ఉంది. అమ్ము మీద అప్పుడు పక్షి, కుక్క అటాక్ జరిగింది కదా, అలా దాడి జరిగినందుకే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయాను. ఇక అలా పంతులు గారు చెప్పిన విషయం గురించి కూడా రాథోడికి చెప్తూ ఉంటుంది బాగి. అయ్యో మిస్సమ్మ, ఎంత పెద్ద తప్పు చేసావు, ఇదంతా కూడా మనోహరి ప్లాను. నాకు ఆ మనోహరి మీదే అనుమానంగా ఉంది. సార్ కూడా ఈ విషయం గురించే పరిశోధించటం మొదలుపెట్టాడు. హిప్నోటిజం ద్వారా మనుషుల మీద జంతువులు దాడి చేస్తాయని సార్ కనుక్కున్నారు. నువ్వు ఒక్క మాట సార్తో ఈ విషయం గురించి మాట్లాడుంటే బాగుండేది. అన్యాయంగా పిల్లల్ని, సార్ని వదిలేసి వెళ్ళిపోయావు. ఇక అమర్ అలా గుడంతా వెతుకుతూ ఉంటే బాగి రాథోడ్ మాట్లాడుకోవటం అమర్ చూస్తాడు. ఇక వెంటనే అమర్ ఎమోషనల్ అవుతూ బాగి వాళ్ళ దగ్గరకు అయితే వస్తూ ఉంటాడు. ఇక బాగి అయితే రాథోడ్కి ఇలా చెప్తూ ఉంటుంది, ఆయన నా ప్రాణం రాథోడ్. నేను ప్రతి క్షణం కూడా ఆయన గురించి, పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాను. కానీ పంతులు గారు బుజ్జమ్మ జాతకంలో గండం ఉంది అని చెప్పడంతో ఆ భయంతోనే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయాను. ఇక అలా బాగి రాథోడ్కి అన్ని విషయాలు చెప్పి ఎమోషనల్ అవుతుంటే బాగి చెప్పేదంతా వింటూ రాథోడ్ అయితే కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇక అలా రాథోడ్ బాధపడుతూ ఉంటే బాగి అయితే రాథోడ్ దగ్గర మాట తీసుకుంటుంది. నువ్వు నేను కనపడ్డ విషయం మాత్రం ఎవరికి చెప్పొద్దు. ఇంకొంత టైంలో తీసుకొని నేనే ఇంటికి వస్తాను. మనోహరి గురించి అన్ని సాక్ష్యాలు సంపాదించి ఆయన ముందు బయట పెట్టాలి. అప్పటి వరకు నేను బయటే ఉంటాను అని అయితే రాథోడ్ దగ్గర మాట తీసుకుంటుంది. ఇక రాథోడ్ వాళ్ళైతే ఇక ఇంటికి బయలుదేరి వస్తారు. ఇక అలా వచ్చి రాథోడ్ అయితే డల్గా కూర్చుంటే ఇక అంజు పాప రాథోడ్ని చూసి, ఎందుకు అలా రాథోడ్ డల్గా ఉన్నావు, ఏం జరిగింది చెప్పు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు రాథోడ్ మిస్సమ్మ అని ఆగిపోతాడు. అమ్మో మిస్సమ్మ చెప్పొద్దంది కదా అని అనగానే అప్పుడు పిల్లలందరూ కూడా, నువ్వేదో మిస్సమ్మ అని ఆగిపోతున్నావు, ఏంటి అది చెప్తావా చెప్పవా అని పిల్లలందరూ కూడా అడుగుతూ ఉంటారు. ఇక రాథోడ్ అయితే ఆపుకోలేక, ఇవాళ గుళ్ళో నేను మిస్సమ్మని చూశాను అంజు పాప అని చెప్తూ ఉంటాడు. ఇక పిల్లలందరూ కూడా షాక్లో ఉండిపోతారు. అవును, మిస్సమ్మ, కరుణ ఇద్దరు గుడికి వచ్చారు. నన్ను మీతో చూసిన విషయం, తనని అక్కడ చూసిన విషయం మీతో చెప్పొద్దు అని చెప్పింది. తనేదో సాక్ష్యాలు కలెక్ట్ చేసుకోవాలంట, అందుకే ఇంటి నుంచి వెళ్ళిపోయిందంట. ఇంకా కొంత టైం తీసుకున్నాక వస్తాను అంది. అప్పుడు పిల్లలైతే, మాకు నువ్వు చెప్తుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది, మాకు ఒక్కసారి పాపనైతే చూడాలి అనిపిస్తుందని పిల్లలైతే ఆతృత పడతా ఉంటారు. కానీ నాకు కూడా తను ఎక్కడుంటుందో తెలియదు కదా పాప అని అయితే రాథోడ్ చెప్తూ ఉంటాడు. అప్పుడు రాథోడ్కి కరుణ ఆంటీకి తెలుస్తుంది కదా, కరుణ ఆంటీకి ఒకసారి కాల్ చేసి కనుక్కోండి అని అయితే చెప్తూ ఉంటారు. ఇక అప్పుడు కాల్ చేయగానే కరుణ, ఏంటి రాథోడ్ గారు ఈ టైంలో కాల్ చేసి ఉంటారేంటి? ఇక అలా అనగానే అప్పుడు అమ్మో పాప, నేను అమ్మో పాపని అని చెప్తూ ఉంటుంది. రాథోడ్ మాకు జరిగిందంతా కూడా చెప్పాడు. మిస్సమ్మ ఎక్కడుందో మీకు తెలుసు కదా, మిస్సమ్మ ఎక్కడుందో చెప్పండి, మేము ఆవిడతో మాట్లాడాలి, చాలా రోజులు అయ్యింది. మేము డాడీతో చెప్పాం, కానీ మిస్సమ్మని ఒక్కసారి చూడాలనిపిస్తుంది. ప్లీజ్ అండి, మా మిస్సమ్మ ఎక్కడుందో చెప్పండి అని అయితే కరుణని బతిమలాడుతూ ఉంటారు పిల్లలందరూ కూడా. సరే నేను చెప్తా, కానీ నేను చెప్పానని మాత్రం చెప్పొద్దు.
మిస్సమ్మ, పాప ఇద్దరు కూడా అమ్మ దీవెన అనే అనాథ శరణాలయంలో ఉంటున్నారు. రేపు ఉదయాన్నే వెళ్ళండి అని అయితే కరుణ చెప్తూ ఉంటుంది. ఇక థ్యాంక్ యూ కరుణ గారు, థ్యాంక్ యూ అని చెప్పి రేపు పొద్దున్నే మమ్మల్ని తీసుకెళ్ళి రాతోడు అని అయితే పిల్లలు చెప్పి అక్కడి నుంచి వెళ్తారు. ఇక ఆ పిల్లలు ఉదయాన్నే లేవగానే త్వరగా రెడీ అవుతుంటే ఇక మనోహరి అయితే వాళ్ళ రూమ్కి వచ్చి చూసి ఏంటి ఈరోజు త్వరగా రెడీ అవుతున్నారు అని అడుగుతూ ఉంటుంది. మీకు అనవసరం ఆంటీ అని అయితే పిల్లలు అంటూ ఉంటారు. ఇక అప్పుడు మనోహరి ఎంత పొగరుగా సమాధానం చెప్తున్నావు అని అంటూ ఉంటుంటే ఇక అది చూసిన అమర్ అయితే ఏంటి పిల్లల మీద సీరియస్ అవుతున్నావు ఏంటి అని తను మనోహరి మీద కోప్పడుతూ ఉంటాడు అమర్. అప్పుడు అమ్మో చూడండి డాడ్, మేము ఏది మాట్లాడినా తప్పే అంటుంది, మేము ఎంత చెప్పాలని ట్రై చేసినా ఆవిడ అసలు అర్థం చేసుకోదు డాడ్ అని అయితే మనోహరి మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు పిల్లలు. అసలు మేము ఎలా ఉండాలో ఇంట్లో మాకు అర్థం కావట్లేదు డాడ్ అని అయితే అమ్మ అంటూ ఉంటుంది. అప్పుడు అంజు, నాకు తెలిసి మీరు ఒక మంచి అతను చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా అని అయితే అంజు చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు మనోహరి, అంజు నువ్వు చిన్నపిల్లలా ఉండు, నా పెళ్లి గురించి నీకెందుకు. అప్పుడు రాతోడు కూడా, నిజమే మనోహరి గారు, మీకు పెళ్ళయి ఉంటే అంజు పాపంత పాపకు కూడా ఉండేది, మరి ఇంకెందుకు లేట్ చేయటం, పెళ్లి చేసేసుకుంటే అయిపోయింది కదా అని అయితే అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అమర్ అయితే ఎవరి పర్సనల్ విషయాలు వాళ్ళ ఇష్టం, మనం తప్పు అలా మాట్లాడకూడదు అని అయితే పిల్లలకి రాతోడికి అమర్ చెప్తూ ఉంటాడు. అమర్ ఇన్ని రోజులు అని అనగానే ఇక మనోహరి అయితే తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. నన్ను భారీగా అంగీకరిస్తావా అమర్ అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ అయితే నువ్వు ఎలా ఇన్ని రోజులు కేర్ టేకర్గా ఉంటున్నావు కదా, ఇక ఇక్కడి నుంచి అయితే నీ లైఫ్ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి కదా అని అయితే అంటూ ఉంటాడు. ఇప్పుడు బాగానే ఉంటుంది మనోహరి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం చూసుకునే వాళ్ళు ఎవరు లేకపోతే ఎపిసోడ్ అయితే ఇది జరిగింది. రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.